ఈరోజు ఇంతమంది భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. కార్తీక దామోదర పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నారు. తొందరలోనే మేమిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిష్ఠ చేయాలి అని కూడా అనుకుంటున్నాం. పాలరాతి మూర్తి వెనకాల ఎవరుంటారు? కృష్ణుడికి వెనకాల గోమాత ఉంటుంది. గోవు ఎక్కడ ఉంటాడో గోపాలుడు కూడా అక్కడ ఉంటాడని. కాబట్టి తొందరలో అనుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అలానే మనకు ఒక షెడ్ ఉంది కదా, అలాంటి షెడ్లు ఇంకా 2 షెడ్లు ఇక్కడ నిర్మాణం జరుగుతాయి. ఎలా జరుగుతాయి? మీ అందరి భక్తుల సహకారం ఉంటే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సహకారం అంటే ఇటుకలు మోయాలా, రాళ్ళు మోయాలా? పర్వాలేదు, ఎలా అయినా సరే మనం చెయ్యాలి. లేదా ఏం చేయాలి? చేసే ఇల్లు చూపియాలి. అంటే అగా ఆడుంది మీరు వెళ్ళండి అని చెప్పి పంపించకూడదు. వాళ్ళకు విషయం చెప్పి ఇట్లా జరుగుతోంది అని చెప్పి మనం ఏం చేయాలంటే, మన ప్రాంతం ఇది, మన ఊరు, మన పాలమూరును చక్కగా మనం అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవడం అంటే ఆవులు గోశాల పెడితే అభివృద్ధి అయిపోతుందా? అంటే అభివృద్ధి కావడం కాదు, మంచి ఆరోగ్యం వస్తుంది. ఆవు వల్ల నమ్మినా నమ్మకపోయినా ఆవు ఉంటేనే మనం. ఆవు లేకపోతే మనిషి యొక్క మనుగడ, జీవనం సాగదు, ఉండదు. కాబట్టి ఆవులు బాగుండాలంటే గోశాల నిర్మాణం జరగాలి. కావున గోవులు కనీసం మన వంతుగా ఒక 100 ఆవులైనా మనం రక్షించాలి అనేది మన సంకల్పం. కాబట్టి ఒక 2 షెడ్ల నిర్మాణం జరుగుతుంది. అట్లానే వాష్రూమ్ల నిర్మాణం అంతా కూడా జరుగుతోంది. తర్వాత వీలైతే ఆగమ పాఠశాల కూడా ఇక్కడ పెట్టే ఆలోచనలో ఉన్నాం. చాలా చోట్ల అర్చకులు ఉండట్లేదు. కాబట్టి అర్చకుల శిక్షణ, అలానే ఇంకా మీరు కూడా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు? స్తోత్రాలు, శ్లోకాలు, పద్యాలు, ప్రజ్ఞా క్లాస్ అని చెప్పి చిన్నజీయర్ స్వామివారి ఆజ్ఞ మేరకు వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ప్రజ్ఞా క్లాసులు కూడా ప్రారంభం చేశాం. అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇది కేవలం గోశాల అంటే గోశాలతో పాటు మన ధార్మిక సంబంధమైన ఇలాంటి పెద్దల ఉపన్యాసాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి. తర్వాత మనమంతా కూడా శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. కరాటే లాంటి శిక్షణ కూడా ఇక్కడ ఇస్తామన్నట్టు. ఇక్కడ అన్నీ మన సనాతన ధర్మానికి సంబంధించినవి ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. తొందరలో ఇక్కడ ఆవు పేడతో సమిదలు తయారు చేస్తాం, ప్రమిదలు తయారు చేస్తాం, విగ్రహాలు తయారు చేస్తాం. ఆవు పేడతోనే విగ్రహాలు. తర్వాత ఇవన్నీ కూడా చెట్లు వస్తాయి.